ఒక రాజుగారు ఉండేవాడు. ఆ రాజుగారి దగ్గర ఎవరు పని చేసినా కూడా వాళ్ళలో ఏమన్నా తేడా వస్తే వెంటనే ఆయన దగ్గర ఒక 10 కుక్కలు ఉండేవి. ఆ కుక్కలు బాగా పెద్ద పెద్దవి, వాటిని బాగా మేపుతూ ఉంటారన్నమాట. ఎలాంటివి ఆ కుక్కలు అంటే, ఆ కుక్కల దరిదాపులో ఒక మనిషిని కనబడేస్తే చీల్చేస్తాయి. అంతటి భయంకరమైనటువంటి కుక్కలవి. అయితే ఒకరోజు మంత్రి గారు ఒక చిన్న పొరపాటు చేస్తాడు. ఆ పొరపాటు వలన వెంటనే రాజుగారు శిక్షను అమలు చేయమని చెప్తాడు. ఆ కుక్కల దగ్గర పడేయండి అని అంటే, అప్పుడు ఈ మంత్రి గారు, రాజా నాకు ఒక 10 రోజులు టైం కావాలి, ఆ 10 రోజుల తర్వాత మీరు అన్నట్టుగానే చేయొచ్చు అని చెప్పంటే, సరే 10 రోజుల తర్వాత ఆ శిక్షను అమలు చేయండి అంటే, ఈ 10 రోజుల్లో ఆ కుక్కల్ని పెంచేటటువంటి సంరక్షించేటటువంటి వాడి దగ్గరికి వెళ్ళి వాడితో అంటాడు, ఒక 10 రోజులు ఈ కుక్కల్ని నేను చూసుకుంటాను, నాకు కొంచెం అలవాటు చేయండి అని అంటే, మెల్లగా ఆ మంత్రి గారికి 10 కుక్కల్ని అలవాటు చేస్తాడు. ఆ మంత్రి గారు ఏం చేస్తాడంటే, ఆ కుక్కల్ని సంరక్షిస్తా, అంటే వాటికి టైంకి భోజనం పెడతా, వాటిని జాగ్రత్తగా చూస్తాడు ఈ 10 రోజులు. ఈ 10 రోజుల్లో కుక్కలు బాగా అలవాటు అయిపోతాయి. ఆ తర్వాత 10 రోజులు అయిపోయిన తర్వాత 11 రోజున రాజుగారు అంటారు కదా, ఆ మంత్రి గారికి వెంటనే ఆ శిక్షణ అమలు చేయండి, మనం ఇచ్చిన టైం 10 రోజులు అయిపోయింది, ఇప్పుడు మంత్రి గారిని తీసుకెళ్ళి ఆ కుక్కల దగ్గర పడేయండి అంట. మంత్రి గారిని తీసుకెళ్ళి ఆ కుక్కల దగ్గర పడేస్తే ఆ కుక్కలు ఈయన దగ్గర చక్కగా వచ్చి కూర్చుని ఆ కాళ్ళు నాకుతూ ఆయన దగ్గరికి చాలా చనువుగా వచ్చి కూర్చుంటాయి. మంత్రి గారు, రాజుగారు ఆశ్చర్యపోయి అంటాడు, ఇదేంటి ఈ కుక్కలు మంత్రి గారిని పీకేయకుండా అలాగా చక్కగా కాళ్ళ దగ్గర కూర్చున్నాయి, కాళ్ళు నాకుతున్నాయి, మంత్రి గారికి బాగా అలవాటు అయిపోయినట్టుగా ఉన్నాయి ఏంటి అంటే, అప్పుడు ఈ మంత్రి అంటాడు, ఒక్క 10 రోజులు ఆ కుక్కలకి నేను సేవ చేస్తేనే వాటికి అంత విశ్వాసం ఉంది రాజా, కొన్ని సంవత్సరాలుగా మీ దగ్గర నేను సేవ చేస్తున్నా కూడా మీరు శిక్షణ అమలు చేస్తూ ఉన్నాను అన్నారు, కనీసంగా కొంచెం కూడా నేను చేసినటువంటి సేవను మీరు గుర్తించలేదు. 10 రోజులు ఆ కుక్కలకి చేసిన పరిచర్యకి, 10 రోజులు ఆ కుక్కలకి నేను సంరక్షించినందుకు వాటి విశ్వాసాన్ని చూపించాయి అన్నప్పుడు రాజుగారికి అప్పుడు ఆలోచించడం మొదలుపెట్టాడు. నిజమే కదా, నా దగ్గర అనేక సంవత్సరాలుగా ఈయన మంత్రి గారు పనిచేస్తూ ఉన్నారు, ఈ మంత్రి గారిని క్షమించేసి వదిలేస్తున్నానని చెప్పి, అప్పుడు వదిలేయండి, మంత్రి గారికి శిక్ష వేయద్దు అని చెప్పి అంటారు. దీన్ని బట్టి ఏంటంటే, దేవుడు మనుషులకి అనేక రకాల శిక్షలను పంపించి వాళ్ళని మంచి మార్గంలోకి పెట్టాలని అనుకున్నాడు దేవుడు. అదే పాత నిబంధన అంతా కూడా. పాత నిబంధన అంతా మనుషుల్ని ఒక దేవుని మార్గంలో పెట్టాలి అంటే, వాళ్ళు తప్పు చేసినప్పుడు వెంటనే వాళ్ళ మీదకి శిక్షలు పంపించాలి అని శిక్షను పంపించేసేవాడు. కానీ దానివలన మనుషులు గుణపడడం లేదు. ఉదాహరణగా చూస్తే, మోషే దినాల్లో కోరాహు, అబీరాము, దాతాన్లు అనేవాళ్ళు మోషే మీద తిరుగుబాటు చేస్తే దేవుడు వెంటనే అన్నాడు కదా, మీరందరూ కూడా వాళ్ళని విడిచిపెట్టి దూరంగా వెళ్ళండి, భూమి నెరవేర్చి వాళ్ళని మృంగేస్తుంది అన్నాడు. అలాగనే భూమి నెరవేర్చి తిరుగుబాటు చేసిన వాళ్ళందరినీ మింగేసింది కోరాహు, అబీరాము, దాతాన్లు. ఆ మరుసటి రోజున ఇజ్రాయేలీలందరూ మోషే దగ్గరకు వచ్చి ఏమన్నారంటే, మీరు దేవుని ప్రజలను చంపేశారు, చంపిందేమో దేవుడు,
తిరుగుబాటు చేసింది కోరహ, అబీరాము, దాతాన్లు. మోషే ఏం చేశాడు? మోషే దగ్గరికి వచ్చి అంటున్నారు, మీరు దేవుని ప్రజలను చంపేశారు అని. సంఖ్యాకాండం 16వ అధ్యాయం 41వ వచనం. మర్నాడు ఇశ్రాయేలు సర్వ సమాజం మోషే అహరోనులకు విరోధముగా సణుగుచు, మీరు యెహోవా ప్రజలను చంపితిరని చెప్పి సమాజము మోషే అహరోనులకు విరోధముగా కూడెను. చాలు. దేవుడు, ఒక్క నిమిషం, దేవుడు కోరహ, అబీరాము, దాతాలను శిక్షిస్తే మిగతా ఇశ్రాయేలీయులు అందరూ కూడా దైవ భయం కలిగి మరలా అలాంటి తిరుగుబాటు చేయకుండా ఉంటారని భూమి నెరవేర్చింది. భూమే విడిపోయి వాళ్ళని మింగేస్తే వీళ్ళు ఏమంటున్నారంటే, సర్వ సమాజం, ఇశ్రాయేలీయుల యొక్క సర్వ సమాజం ఏమంటున్నారంటే, మీరు యెహోవా ప్రజలను చంపేశారు. యెహోవా ప్రజలను చంపడానికి మోషే అహరోను ఏమైనా కత్తించుకుని నరికేశాడా? మోషే అహరోనులు వాళ్ళని ఏమైనా తీసుకెళ్ళి గోతులో పడేశారా? లేకపోతే వాళ్ళే భూమి నెరవేర్చి వీళ్ళందరినీ మింగేయునుగాక అన్నారా? ఏమనలా. దేవుడు అన్నాడు, మీరు వాళ్ళందరికీ కూడా మీరు దూరంగా వెళ్ళండి, భూమి నెరవేర్చి వాళ్ళని మింగేస్తుంది అని దేవుడు చెప్పాడు. అలాగనే భూమి నెరవేర్చి మింగేస్తే యెహోవా ప్రజలను, దేవుని ప్రజలను మీరు చంపేశారని చెప్పి సర్వ సమాజము మోషే అహరోనుల మీద సనగడం మొదలుపెట్టారంట. ఇంక ఎలా మార్పు వస్తుంది? దేవుడు ఏదో ఒక శిక్షను పంపించడం వలన వాళ్ళలోనికి మార్పు తీసుకురావాలని దేవుని యొక్క ఆలోచన. వాళ్ళలోనికి భయం, దేవుని భయం తీసుకురావాలని దేవుని యొక్క ఆలోచన, దేవుని ప్రణాళిక. వాళ్ళు దేవునికి భయపడాలి. దేవునికి భయపడితే ఏ పాపము చెయ్యరు. అది దేవుని యొక్క ఆలోచన. ఏ పాపం చేయకుండా ఉండాలంటే, చూడండి, మన పిల్లలు తప్పు చేయకుండా ఉండాలంటే తల్లిదండ్రులు భయం ఉండాలి. అందుకని ఏం చేస్తారు, చిన్నప్పటి నుంచే వాళ్ళు ఏదన్నా పొరపాటు చేసినప్పుడు వాళ్ళని కొట్టడం మొదలు కొడతారు. అంటే తండ్రి భయమో తల్లి భయమో పిల్లలకు ఉండాలి. ఎప్పుడైతే వాళ్ళకి తల్లిదండ్రులు భయం ఉంటుందో వాళ్ళు ఏ తప్పు చెయ్యరు, వాళ్ళు సన్మార్గంలో నడుచుకుంటారు, సన్మార్గంలో జీవిస్తారు అని తల్లిదండ్రులు ఏం చేస్తుంటారు, నయానో భయానో అంటారు. బుజ్జగించో, కొట్టో, తిట్టో వాళ్ళని మంచి మార్గంలో పెట్టాలని ప్రయత్నం చేస్తారు. దేవుడు కూడా తన ప్రజలు, ఇశ్రాయేలీయులు తన ప్రజల్ని ఒక మంచి మార్గంలో పెట్టాలి. దైవ భయం కలిగి ఉండాలి. మొట్టమొదటిగా వాళ్ళకి దేవుని భయం ఉండాలి, దైవ భయం ఉండాలని చెప్పి దేవుడు ఇలాగన వాళ్ళకి సూచనలు చూపిస్తూ వస్తే సర్వ సమాజం అంతా కూడా మోషే అహరోనుల మీద తిరగబడి మీరు యెహోవా ప్రజలను చంపేశారు అని అంటూ ఉంటే ఇక అసలు ఏం చేయాలంటారు? ఇలాగ దేవుడు పాత నిబంధనలో చాలా 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 శిక్షలు అమలు చేశాడు. కానీ హృదయం మారుతుంది. అప్పటికి శిక్షలు ఆలస్యం చేశాడు, హెచ్చరించి కూడా ఆలస్యం చేశాడు, అయినా మారలేదు. కావాల్సింది, దేవుడు కోరుకునేది ఏంటంటే మారు మనసు, పశ్చాత్తాపం, చేసిన పొరపాట్లకి పశ్చాత్తాపం, మళ్ళీ చేయకుండా మారు మనసు. ఇది దేవుడు కోరుకునేది. ఈ ఉపవాస ప్రార్థనలో మనకు ఉండాల్సిన 5 లక్షణాలు ఏంటంటే, 5 ఉండాల్సినవి ఏంటంటే, మొదటిగా ప్రార్థన ఉండాలి, రెండవదిగా ఉపవాసం ఉండాలి, మూడవదిగా ఇవ్వడం అనేది ఉండాలి. ఉపవాసం ఉన్నామంటే నీ ఆహారం ఆకలి గొనువానికి పెట్టుటయు, నీ రక్త సంబంధికి ముఖం తప్పింపకుండుటయు,
ఇదియే కదా నేను యెషయా గ్రంథం 58వ అధ్యాయం 7వ వచనం. నీ ఆహారము ఆకలి గుణవానికి పెట్టుటయు, నీ రక్త సంబంధికి ముఖము తప్పింపకుండుటయు, దిక్కుమాలిన బేదల ఇంట చేర్చుకొనుటయు, వస్త్రహీనుడు నీకు కనపడినప్పుడు వానికి వస్త్రమునిచ్చుటయు. దేవునికి ఇష్టమైన ఉపవాసంలో ఇవ్వడం ఉంది. ఇవ్వడం అనేది దేవునికి ఇష్టమైన ఉపవాసం అది. సో ప్రార్థన ఉండాలి. మనం ఏమీ తినకుండా, అంటే మన యొక్క ఆరోగ్య పరిస్థితిని బట్టి, మన అనుకూలాన్ని బట్టి ఉపవాసం ఉండడం. మూడవదిగా ఇవ్వడం. నాలుగవదిగా పశ్చాత్తాపడడం. ఉపవాస ప్రార్థనలు ఎందుకంటే పశ్చాత్తాపడడానికి, రిపెంటెన్స్, పశ్చాత్తాపడాలి. ఐదవదిగా ఏంటంటే స్వపరీక్ష, స్వపరిశీలన. మనల్ని మనం పరీక్షించుకోవాలి. ఇది పరీక్షించుకునే సమయం. ఎందుకంటే ప్రభువు నా వలన ఎక్కడన్నా మరలా సిలువ వేయబడుతున్నాడు, నా క్రియల వలన, నా మాటల వలన అనేటటువంటి స్వపరిశీలన కొరకు ఈ ఉపవాస ప్రార్థన చేస్తున్నాం. మనం స్వపరిశీలన చేసుకోవాలి. మనల్ని మనం పరీక్షించుకోవాలి. పరీక్షించుకుని దేవునికి ఆయాసకరమైంది ఏదైనా ఉందేమో అని పరీక్షించుకోవాలి. చూడండి, కీర్తన గ్రంథం 119వ కీర్తన 59వ చరణంలో అంటాడు, నా మార్గములను నేను పరిశీలన చేసుకొంటిని, నీ శాసనముల తట్టు మరులుకొని. నా మార్గాల్ని నేను పరిశీలన చేసుకుంటున్నాను. నేను నడిచే విధానం, నేను నడిచే మార్గం పరిశీలన చేసుకుంటున్నాను. నీ శాసనముల తట్టు మరులుకొంటుంది. 139వ కీర్తన 3వ చరణంలో అంటున్నాడు కదా, నా నడకను నా పడకను నీవు పరిశీలన చేసి ఉన్నావు, నా చర్యలన్నిటినీ నువ్వు బాగుగా తెలుసుకొని, నా నడక నా పడక నువ్వు పరిశీలన చేస్తున్నావు. ప్రియ దేవుని పిల్లలారా, మన నడకని మన పడకని పరిశీలన చేసే దేవుడు ఉన్నాడు. ఆయన మన చర్యలన్నిటినీ బాగుగా పరిశీలన చేస్తూ ఉంటాడు, తెలుసుకుంటాడు. పరిశీలన చేసి తెలుసుకుంటాడు. కనుక మనల్ని పరిశీలన చేసి తెలుసుకునే దేవుడు పరీక్షించినప్పుడు మనలో ఏ లోపం కనబడకుండా, ఏ బలహీనత లేకుండా, మనల్ని మనం పరీక్షించుకున్నప్పుడు దేవునికి ఆయాసకరమైంది మనలో ఉండకుండా, దేవునికి ఇష్టం లేనిది ఏది మనలో ఉండకుండా మనం పరీక్షించుకొని సరి చేసుకోవాలి. అందుకని అంటాడు, దుష్క్రియకు తగిన శిక్ష శీఘ్రముగా కలగపోవటం చూసి. ప్రసంగి గ్రంథంలో చూస్తే దుష్క్రియకు తగిన శిక్ష శీఘ్రం, 8వ అధ్యాయం 11వ వచనం. ప్రసంగి గ్రంథం 8వ అధ్యాయం 11వ వచనం. దుష్క్రియకు తగిన శిక్ష శీఘ్రముగా, వెంటనే దుష్టక్రియకి వెంటనే శిక్ష కలగకపోవటం చూసి మనుషులు భయం విడిచి హృదయపూర్వకముగా దుష్క్రియలు చేయదు. వెంటనే శిక్ష రాకపోవటం పోయేసరికి మనుషులంట భయం విడిచి హృదయపూర్వకంగా దుష్క్రియలు చేస్తారు. అయితే ఒక్క విషయం ఏంటంటే, అప్పుడైనా ఇప్పుడైనా, ఇప్పుడు దేవుని పిల్లలకి దేవుడిచ్చిన అవకాశం ఏంటంటే పశ్చాత్తాపడే అవకాశం, మారు మనసు పొందే అవకాశం. ఇది క్రొత్త నిబంధనలో దేవుడిచ్చింది. యేసు ప్రభు మత్తయి శుభవార్తలో సువార్త ప్రకటించేటప్పుడు ఆయన చెప్పింది ఏంటంటే, పరలోక రాజ్యం సమీపించినది గనక మారు మనసు పొందుడి. 3వ అధ్యాయంలో పరలోక రాజ్యం సమీపించి ఉంది. 3వ అధ్యాయం 2వ వచనంలో పరలోక రాజ్యం సమీపించింది, మారు మనసు పొందుడని యోదయ అరణ్యములో ప్రకటించుచుండెను. యేసు ప్రభు మారు మనసు పొందండి అని సువార్తను అప్పుడే మారు మనసు పొందమని ప్రకటించారు. పరలోక రాజ్యం సమీపంగా ఉంది, మారు మనసు పొందండి, మారు మనసు పొందండి. క్రైస్తవ జీవితంలో మనం ఎప్పుడు కూడా మారు మనసు పొందుతూనే ఉండాలి. ఎందుకంటే
మత్తయి సువార్త 4వ అధ్యాయం 17వ వచనం. అప్పటి నుండి యేసు పరలోక రాజ్యము సమీపించినది కనుక మారు మనసు పొందుడని చెప్పుచు ప్రకటింప మొదలుపెట్టాను. యేసు ప్రభులు వారు మారు మనసు పొందమని చెప్పారు. యోహాను కూడా యేసు ప్రభుకి ముందు మారు మనసు పొందండి అన్నారు. ఇక ప్రకటన గ్రంథంలోకి వెళితే ప్రకటన గ్రంథంలో అంటున్నాడు కదా, మారు మనసు పొందు. 3వ అధ్యాయం 19వ వచనం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 19వ వచనం. నేను ప్రేమించే వారందరినీ గద్దించి శిక్షిస్తున్నాను కనుక నీవు ఆసక్తి కలిగి మారు మనసు ఆసక్తిగా ఉండాలంట. మారు మనసు నువ్వు మారు మనసు పొందడానికి ఆసక్తి కలిగి మార్చుకో, ప్రవర్తన మార్చుకో, చక్కదిద్దుకో. ఇది సంఘానికి చెప్పిన మాట. ప్రకటన గ్రంథంలో 3వ అధ్యాయం 1వ వచనంలో చూస్తే, లేక సార్దీస్లో ఉన్న సంఘపు దూతకి ఇలాగూ చాలు. ఇక్కడ సంఘాలకి చెప్తున్నటువంటి మాట ఏమిటంటే ఆసక్తి కలిగి మారు మనసు. ఇప్పుడు సంఘం మళ్ళీ మారు మనసు పొందాల్సిన అవసరం ఏంటి అంటే, మనకు తెలియనటువంటి విషయాలు చాలా తెలుసుకుంటున్నప్పుడు మనం మారు మనసు పొందాలి. తెలియని విషయాలు తెలుసుకుంటూ ఉంటాం, వాక్యం ద్వారా తెలుసుకుంటాం, బోధ ద్వారా తెలుసుకుంటాం, కొన్ని ప్రార్థనలో తెలుసుకుంటూ ఉంటాం. కనుక తెలియని విషయాలు తెలుసుకుంటున్నప్పుడు మారు మనసు పొందాలి. అది మారు మనసు పొందడం. మార్చుకోవాలి, ఎప్పటికప్పుడు మార్చుకుంటా మన జీవితాలు సరిదిద్దుకుంటా, పరిశీలన చేసుకుంటా, పరీక్షించుకుంటా. ఎందుకంటే దేవుడు పరీక్షిస్తున్నాడు, మనం పరీక్షించుకోవాలి. మనుషులు పరీక్షిస్తారు మనల్ని, దేవుడు పరీక్షిస్తున్నాడు. మనం పరీక్షించుకోవాలి. మన ప్రవర్తన ఎలా ఉంది, మన క్రియలు ఎలా ఉన్నాయి, మన ఆలోచన ఎలా ఉన్నాయి. ఇది పరీక్షించుకునే సమయం, అవకాశం. కనుక మనల్ని మనం పరీక్షించుకుంటూ, ఎందుకంటే దేవుడు పాత నిబంధన ప్రకారముగా శిక్షించటానికి, ఇప్పుడు ఆయన శిక్షించడం లేదు కానీ యేసుక్రీస్తు ద్వారా రక్షణ కలిగించటానికి వచ్చాడు. అందుకే మనందరినీ రక్షణ పొందటానికి ఆయన పిలిచాడు కానీ ఉగ్రత పాలవటానికి పిలవలేదు. మనందరినీ ఎందుకు పిలిచాడంటే రక్షణ పొందటానికి. ఉదాహరణగా ఒక పిల్లవాడు కాలేజీలో చదువుతున్నాడు అనుకోండి. ఆ కాలేజీ ఫీజు అంతా కట్టారు, పరీక్ష ఫీజు కట్టారు, కాలేజీ ఫీజు కట్టారు. అన్నీ కట్టినప్పుడు ఈ కుర్రవాడు వెళ్ళి పరీక్ష రాయాలి. పరీక్ష రాస్తే పాస్ అవుతాడు. కానీ పిల్లవాడు పరీక్ష రాయకపోతే ఉపయోగం ఏంటి? పిల్లవాడికి స్కూల్ ఫీజులు కట్టి, కాలేజీ ఫీజులు కట్టి, లేక పరీక్ష ఫీజులు కట్టి, అన్ని ఫీజులు కట్టారు. అన్ని ఫీజులు కట్టిన తర్వాత ఈ పిల్లవాడు పరీక్ష రాయకపోతే ఆ కట్టిన ఫీజులన్నీ వృధా అయిపోతాయి. అలాగే యేసు ప్రభు మన కొరకు చెల్లించవలసిన క్రయధనం అంతా చెల్లించారు రక్షణ పొందడానికి. చూడండి, తెస్సలోనికీ పత్రిక, మొదటి పత్రిక 5వ అధ్యాయం 9వ వచనం. ఎందుకనగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందడానికి దేవుడు మనల్ని నియమించను కానీ ఉగ్రత పాలవటానికి నియమింపలేదు. రక్షణ పొందటానికి దేవుడు పిలిచాడు. మనం రక్షణ పొందటానికి దేని నుండి? పాపము నుండి రక్షించబడి, నరకము నుండి రక్షించబడి, శాపము నుండి రక్షించబడి ఆశీర్వాదం పొందాలని, పరలోకం పొందాలని, దేవుని యొద్దకు చేరాలని దేవుడు మనకి గొప్ప రక్షణ ఇచ్చాడు. అందుకే నేను ఎక్కువగా ఆలోచించేది ఏమిటంటే, మన సహవాసంలో వాళ్ళు చాలామంది ఈ లోకాన్ని విడిచిపెట్టిన వాళ్ళు ఉన్నారు. అయితే వాళ్ళు ఎంతమంది ప్రభు దగ్గర ఉన్నారు అనేది నాకు పెద్ద సందేహం.
సందిగ్ధం. మనం మందిరానికి వచ్చి మరి ప్రార్థనలో పాల్గొని ఖచ్చితంగా నేను ఒక్క మాట చెప్పగలుగుతాను. ఏమిటంటే, నేను ఏ పద్ధతులైతే చెప్తానో, ఏ విధానాలైతే నేను అనుసరించినవి చెప్తానో, అనుసరించమని చెప్తాను, అవి అనుసరిస్తే తప్పక పరలోకం వెళ్తాం. అలా కాకుండా మా సొంత పద్ధతుల్లో మేము పరిగెడతాం, మా ఇష్టం వచ్చినట్లుగా భక్తి చేస్తాం, నాకు నచ్చినట్లుగా చేస్తాం, అనుకూలమైనప్పుడు చేస్తాం, అనుకూలం ప్రకారం అంటే డౌటే. ఎందుకంటే ఎవరైనా పిల్లవాడు స్కూల్కి వాడికి నచ్చినప్పుడు, వాడికి అనుకూలమైనప్పుడు వెళితే వాడు పరీక్షలో పాస్ అవుతాడనే నమ్మకమే ఉండదు. అలాగనే పరలోకం కూడా ఇక్కడ మనం సిద్ధపడడానికి దేవుడు మందిరాన్ని ఇచ్చాడు. ఇది పరలోకపు గవిని, పరలోకానికి గుమ్మం, పరలోకానికి ద్వారం. ఈ పరలోకపు గవినిగా పిలువబడేటటువంటి, ద్వారంగా పిలువబడేటటువంటి మందిరంలో మనం సిద్ధపడతా ఉండాలి. సిద్ధపడడానికి ఇప్పుడు వివాహానికి ముందుగా పెళ్లి కుమార్తెకి ఒక విడిది గది ఇస్తారు. ఆ విడిది గది ఎందుకు అంటే సిద్ధపడటానికి. వివాహ వేదిక మీదకి సిద్ధపడి రావటానికి ఆ అమ్మాయికి ఒక విడిది గదిని ఇస్తారు. ఆ విడిది గదిలో సిద్ధపడి వస్తుంది. అలాగనే మనకి మందిరం అనేది ప్రభు సిద్ధపాటు కొరకు ఇచ్చాడు. చూడండి, కేవలం ఒక రాజుగారి ఎదుటికి రావటానికి 12 నెలల టైం పట్టేదంట. ఒక రాజుగారు ముందు నిలబడ్డానికి, రాజుగారు ఎన్నుకోవడానికి, రాజుగారు కోరుకోవడానికి ఏం చేసేవాడంటే 6 నెలలు గోపరస తైలంతోనూ 6 నెలలు సుగంధ వర్గములతోనూ ఆమెను సిద్ధపరిచిన తర్వాత, ఆమెను సిద్ధపరచబడటానికి ముందుగా వాళ్ళు ఒక షండుడికి అప్పగించేవాడు. ఆ షండుడికి అప్పగించినప్పుడు ఎస్తేరు గ్రంథములో, ఎస్తేరు గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనం, 6 మాసములు గోపరస తైలముతో, 6 మాసములు సుగంధ వర్గములతో, స్త్రీల పరిమళ క్రియల కొరకై మరి వేరు పదార్థములతోను స్త్రీలు పరిమళ క్రియలు ముగించి రాజు నద్దకు పోవారు. 12 మాసములైన తర్వాత రాజైన అహష్వేరోషు నద్దకు వెళ్ళుటకు ఒక్కొక్క చిన్నదానికి వంతు వచ్చినప్పుడు, ఒక్కొక్క చిన్నది రాజు నద్దకు ఆ విధముగా పోవుచుండెను. ఏమనగా ఆ తీరును వారు. అక్కడ ఈ ఎస్తేరు హేగే వశముగా అప్పగించబడింది. హేగే అనేటటువంటి షండుడి చేతికి అప్పగించబడింది. రాజు ఆజ్ఞయు అతని నిర్ణయమును ప్రచురం చేయబడి కన్యకులు అనేకులు షూషాను కోటకు పోగు చేయబడి హేగే వశమునకు అప్పగింపబడగా, ఇప్పుడు ఎస్తేరట హేగే నిర్ణయించినటువంటి 15వ వచనం 2:15, మొర్దెకై తన కుమార్తెగా స్వీకరించినటువంటి తన పినతండ్రి అయిన అబీహైలు కుమార్తె అయిన ఎస్తేరు రాజు నద్దకు వెళ్ళటకు వంతు వచ్చినప్పుడు స్త్రీలను కాయు రాజు యొక్క షండుడైన హేగే నిర్ణయించిన అలంకారములు గాక. చూడండి, ఆమె హేగే నిర్ణయించిన అలంకారాలు, అవి తప్ప ఇంకేమీ కోరుకోలేదు. దేవుని సేవకుడికి దేవుడు కొంతమందిని విశ్వాసులను అప్పగించినప్పుడు ఆ సేవకుడు చెప్పినట్టుగా నడుచుకుంటే పరలోకానికి సిద్ధపడతారు, రేపు దేవుని ఎదుట నిలబడగలుగుతారు. మా బాధలల్లా ఏంటంటే దేవుని ఎదుట నిలబెట్టాలి. ఒక రోజున దేవుని ఎదుట నిలబడినప్పుడు సిగ్గుపడే వాళ్ళ ఉండకుండా ఉండాలని సిద్ధం చేస్తుంటాం. అంతేగాని
స్వార్థం కానీ, లాభాపేక్ష కానీ, ద్వేషం కానీ, కక్షలు కానీ, పగలు కానీ, అసూయలు కానీ మాకుండవు. అవసరం లేదు. అట్టివేవి మాకు అవసరం లేదు. ఏదైనా చెయ్యొద్దు, ఏదైనా చేయమని చెప్పామంటే అది దేవుని యొక్క దృష్టికి అంగీకారంగా ఉండేటట్లుగా చెప్తా ఉంటాం. ఏదైనా అక్కడికి వెళ్ళొద్దు, ఇక్కడికి వెళ్ళొద్దు, అక్కడ ఉండొద్దు, ఇక్కడ ఉండొద్దు, అక్కడ చేయదు, ఇవన్నీ ఎందుకు చెప్తాం? ఈ పద్ధతులు కొన్ని దైవికమైనవి. ఆ దైవికమైన పద్ధతులు అనుసరించినప్పుడు పరలోకానికి వెళ్తారు, దేవుని ఎదుట నిలబడగలరు. అది లేనప్పుడు దేవుని ఎదుట నిలబడగలిగే శక్తి ఉండదు. కాబట్టి ఇది సిద్ధపాటు. మన ఆయుష్కాలం దేవుడు మనకు ఎంత ఇచ్చాడో, రక్షణ పొందిన తర్వాత, దేవుని తెలుసుకున్న తర్వాత మనకి ఇవ్వబడే ఆయుష్కాలం అంతా కూడా సిద్ధపడడానికి. డేవిడ్ బ్రైనార్డ్ రక్షణ పొందిన కొద్ది రోజులకే 29 సంవత్సరాల వయసు అప్పుడే దేవుని దగ్గరికి వెళ్ళిపోయాడు. అంటే ఆయన సిద్ధపడిపోయాడు అన్నమాట. కాబట్టి మనకి ఇంత వయసు వచ్చినా ఇంకా ఎందుకు జీవిస్తూనే ఉన్నామంటే ఇంకా సిద్ధపడాలి, సిద్ధపరచాలి. నేనేమో సిద్ధపరచాలి, మీరేమో సిద్ధపడాలి. అందుకు దేవుడు నన్ను మిమ్మల్ని కూడా ఉంచి అనేక వాక్యపు హెచ్చరికలు అనేక విధాలుగా బోధిస్తూ ఉన్నప్పుడు మా ఇష్టం వచ్చినట్లుగా అనుకుంటే అప్పుడు కూడా 20 లక్షల మంది బయలుదేరినటువంటి ఇజ్రాయిల్లో ఇద్దరే చేరారు. కనాను ప్రవేశం ఇద్దరే. ఈ మధ్యలో అందరూ కూడా బయలుదేరినప్పుడున్న వాళ్ళు కనాను వచ్చేటప్పటికి 40 సంవత్సరాల్లో రాలిపోయారు. అందుకే దేవుడు అంటాడు, 40 సంవత్సరాల తరం వలన విసిగిపోయి వీరు హృదయమున తప్పిపోయే ప్రజలు. ఎక్కడ తప్పిపోతున్నారు? హృదయమున తప్పిపోయే ప్రజలు. 95వ కీర్తన 10వ చరణం. 40 సంవత్సరాలు ఆ తరం వారి వలన నేను విసికి వారు హృదయమున తప్పిపోవు ప్రజలు, వారు నా మార్గములను తెలుసుకోలేదని అనుకొంటిని, కావున నేను కోపించి వీరెన్నడూ నా విశ్రాంతిలో ప్రవేశించకూడదని ప్రమాణం చేశాను. విసిగించేటటువంటి జీవితం, ప్రభువుని విసిగించటం, దేవుణ్ణే విసిగించేసేటటువంటి పాపముల చేత విసిగించటం. ప్రార్థన చెయ్యకపోవటం పాపం కదా. ప్రార్థన చెయ్యకపోవటం పాపం, ప్రార్థనకి రాకపోవటం పాపం, ప్రార్థనలో ఉండకపోవటం పాపం. ఈ పాపముల చేత విసిగించేసి దేవుణ్ణి ప్రార్థన చేస్తున్న మనం భక్తులు అనుకుంటే, దేవుని బిడ్డలు అనుకుంటే రాదు. ఈ క్షణంలో దేవుడు పిలిస్తే దేవుని ఎదుట నిలబడగలమా? ప్రభు అందుకనే ఆయన ఆలోచన, ఆయన యొక్క నిత్య జీవితం ఏమిటి అంటే తండ్రి చిత్తం చేయాలి. ఆయన చిత్తం చేయడానికి నేను వచ్చాను ఈ లోకానికి. మాకవుడేం చెప్తున్నాడంటే ఆయన మనం కూడా ఆయన ఇష్టం చేయాలి. అలాగని సిద్ధపడమంటున్నాడు. ఎందుకంటే వేటి మీదైనా మనసు పెట్టుకున్నావా అవి నిన్ను పరలోకానికి నీ వెనక్కి లాగేస్తాయి. ఒకవేళ కొంతమంది అనుకోవచ్చు, చచ్చిపోయే ముందు ప్రభు అని స్తోత్రం నాయన నేను సిద్ధపడిపోయేస్తానా అని అప్పుడు అందాం అనుకుంటాము. అప్పుడు అనటానికి అవకాశం రాదు. వాడెవడనంట వడ్డీ వ్యాపారస్తుడంట. ఆడు రూపాయికి అణ, అప్పట్లో అణ, రూపాయికి అణ. వాడికి చివరి రోజులు వచ్చేసినాయి. ఆడు చావబోతున్నాడు, మంచంలో ఉన్నాడు. వాడి దగ్గరికి వెళ్ళి చెవు దగ్గర పెట్టి విన్నారంట, ఏంట్రా ఈడేదో అంటున్నాడని. ఆడంట చచ్చిపోయేటప్పుడు కూడా అణ 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 అంటున్నాడంట. ఈడెవడరా బాబు చచ్చిపోయేటప్పుడు కూడా అణ అణ అన్నాడు. కనీసం వీడి చేత నారాయణ అనిపిద్దాం. నారాయణ అంటే దేవుడు, దేవుని పేరు అన్న అనిపిస్తే వీడు
ఆ దేవుళ్ళో కలిసిపోతాడని చెప్పి వాడిని అంట నారాయణ అనరా అంటే వాడు ఆఖరు అణ అన్నాడంట. వాడికి అనాయే పట్టింది. ఇక చివరికి ఇలా కాదురా బాబు, వీడికి కనీసంగా నార చూపిస్తే నార అంటాడేమో, ఆ నార అంటే దేవుళ్ళో సగం మాట అన్నట్టే. ఇక అంచేత వీడు దేవుళ్ళో కలిసిపోతాడని ఆ నార పట్టుకొచ్చారంట. నార పట్టుకొచ్చి వాడికి చూపించి, అరే ఇదేంట్రా ఇదేంట్రా ఇదేంట్రా, పీచు అన్నాడంట. సత్యముందాడు నారాయణని ఎక్కడ అంటాడు, పీచు అని చచ్చిపోయాడంట. ప్రియ దేవుని పిల్లల, అందుకే నీ ధనం ఎక్కడుండునో నీ హృదయం అక్కడుండు. మత్తయి సువార్త 6వ అధ్యాయము 21వ వచనం, నీ ధనం ఎక్కడ ఉండును అక్కడే నీ హృదయం ఉంటుంది. నీ ధనం ఒకవేళ పిల్లలైతే అక్కడే ఉండిపోద్ది. నీ ధనం ఒకవేళ ఆస్తులు అంతస్తులు అయితే అక్కడే ఉండిపోద్ది. మీకు తెలుసా లేదో, ఎవరన్నా చచ్చిపోయారనుకోండి, 6 నెలలు ఇల్లు ఖాళీ చేసేసి వెళ్ళిపోతారు. ఎందుకంటే వీడు చచ్చిపోయినాడు అక్కడే తిరుగుతూ ఉంటాడు అని అర్థం. ఎందుకంటే ఆ ఇంట్లోనే చచ్చిపోయాడు, ఆ ఇంట్లోనే ఉంటాడు, ఆడికి ఆ ఇల్లు మీదే ఉండిపోయింది, అందుకని ఆడి ఇంట్లోనే తిరుగుతుంటాడని చెప్పి ఏం చేస్తాడంటే 6 నెలలు తలుపులేసేసి వేరే దగ్గరికి వెళ్ళిపోతారు. ఈ 6 నెలలు ఆడు అందులో తిరగనియండ్రు బాబు అని. అంటే కొంతమంది ఇలాంటి నానుడు చెప్తున్నాను నేను. ఆ నిజంగా చచ్చాక తిరుగుతాడో తిరగడం మనకు తెలియదు. భ్రమ ఉండిపోద్ది అనమాట. అందుకే ప్రభు చెప్పారు ఏంటంటే, మీ ధనం ఎక్కడ ఉంటుందో మీ హృదయం అక్కడే ఉంటుంది అని చెప్పి. కనుక ప్రియ దేవుని పిల్లలు, మన ధనం ఎవరై ఉండాలి? యేసుక్రీస్తు ప్రభు అయి ఉండాలి. అందుకే ఏవేవి నాకు లాభకరం లేనివో వాటిని క్రీస్తు నిమిత్తం నష్టంగా ఎంచుకొని, ఫిలిప్పీకి రాసినటువంటి పత్రిక, ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 7వ వచనం, అయినను ఏవేవి నాకు లాభకరములైనవి వాటిని క్రీస్తు నిమిత్తం నష్టముగా ఎంచుకుని నిశ్చయముగా మన ప్రభు అయిన యేసుక్రీస్తుని గుర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టంగా ఎంచుకొని క్రీస్తుని ఏం సంపాదించుకున్నాడు? మనం ఈ లోకంలో చేయాల్సింది అదే. చదువుకునే వాళ్ళు జ్ఞానం సంపాదిస్తారు, విద్య సంపాదిస్తారు, రకరకాల పనులు చేసేవాళ్ళు రకరకాలుగా వాళ్ళు సంపాదిస్తూ ఉంటారు. కానీ క్రీస్తుని సంపాదించుకోవాలని దేవుని వాక్యం చెప్తుంది. మనం ఏం సంపాదించినా లేకపోయినా, దరిద్రుడైన లాజరు దేవుని కలిగి ఉన్నాడు. దేవుని కలిగి ఉన్నాడు కనుకనే పరదేశుకు వెళ్ళినట్లుగా, అబ్రహాం రొమ్మున ఆనుకున్నట్లుగా ప్రభు చెప్పినటువంటి ఉపమానంలో మనం చూస్తున్నాం. కనుక ప్రియ దేవుని పిల్లలారా, ఈ ఉపవాస ప్రార్థనలు ప్రభు యొక్క దైవత్వాన్ని సంతరించుకోవడానికి సిద్ధపడే అవకాశం. ఎప్పుడు సిద్ధపడాలి, కేవలం ఈ 40 రోజులే కాదు. ఏ టైంలో పిలిపొచ్చుద్దో, ఎవరికి వచ్చుద్దో, ఎక్కడొచ్చుద్దో తెలియదు. ఎక్కడ, ఎప్పుడు, ఎలా, ఈ విషయాలు తెలియవు. ఎంతోమందిని చూస్తున్నాం, వాళ్ళు ఆటలాడతా ఆ గ్రౌండ్లో చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు. కొంతమంది ప్రయాణం చేస్తూ చనిపోయిన వాళ్ళు ఉన్నారు. కొంతమంది చదువుతా, కొంతమంది న్యూస్ రీడర్ వార్తలు చెప్తా చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు. కొంతమంది రకరకాల పనులు, కొంతమంది నిద్రపోతా చచ్చిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. నిద్రపోతా కూడా ఎప్పుడు వస్తుందో తెలియదు, ఎలా వస్తుందో తెలియదు, ఎక్కడ వస్తుందో తెలియదు. ఆ టైం మనకి ఇవ్వదిగా. సిద్ధపడడానికి దేవుడు ఇప్పుడే మనకి బోల్డ్ టైం ఇస్తున్నాడు. దిస్ ఈస్ ద ప్రిపరేషన్ టైం. ఇది సిద్ధపడే సమయం. ఈ సిద్ధపడే సమయం అంతా పాడు చేసుకొని, ఈ సిద్ధపడే సమయం అంతటిని పోగొట్టుకొని తర్వాత సిద్ధపడదామంటే అవకాశం. అందుకనే ప్రభు మనకిచ్చిన మంచి సమయం
మనల్ని మనం స్వపరిశీలన చేసుకోవాలి. మనల్ని మనం పశ్చాత్తాపానికి గురి చేసుకోవాలి. మనల్ని మనం ప్రార్థనలో గడపాలి. ఉపవాసం ఉండటానికి ప్రయత్నం చేయాలి. మన ఆహారం ఇతరులకి పెట్టడానికి ప్రయత్నం చేయాలి. అది దేవునికి ఇష్టమైన ఉపవాసం. దేవునికి ఇష్టమైన ఉపవాసం చేద్దాం, మనకిష్టమైనది చేద్దామా? లేక మనకు అనుకూలమైనది చేద్దామా? దేవునికి ఇష్టమైన ఉపవాసం. యెషయా గ్రంథంలో దేవునికి ఇష్టమైన ఉపవాసం ఉంది, దేవునికి అనుకూలమైన ఉపవాసం ఉంది, దేవుడు ఏర్పరచుకున్న ఉపవాసం ఉంది, దేవునికి ప్రీతికరమైన ఉపవాసం, దేవునికి ప్రీతిగా ఉండేటటువంటి ఉపవాసం. చూడండి యెషయా గ్రంథం 58వ అధ్యాయం 4వ వచనం. మీరు కలహపడుచు వివాదం చేయొచ్చు, అన్యాయముగా గుద్దులాడుచు ఉపవాసం ఉంటారు. మీ కట్టధ్వని పరమను వినబడినట్లుగా. ఇప్పుడు మీరు ఉపవాసం ఉండరు. అట్టి ఉపవాసం నాకు అనుకూలమా? మన కంఠస్వరం దేవునికి వినపడేటట్లుగా ఉపవాసం ఉండమంట. అట్టి ఉపవాసం దేవునికి అనుకూలమైందా? మనుషుడు తన ప్రాణమును బాధపరచుకునవలసిన దినం అట్టిదేనా? ఒకడు జమ్మువలే తల వంచుకుని గోనె పట్ట కట్టుకొని బూడిద పరుచుకొని కూర్చునుట ఉపవాసమా? అట్టి ఉపవాసము యెహోవాకు ప్రీతికరమని మొఖం వేలాడేసేసి ఉపవాసాలు ఉంటున్నాం. ఇది దేవునికి ప్రీతికరమైంది అలా చెప్పుకోవటం. లేదు ఏదో పశ్చాత్తాపడినట్లుగా బూడిదలో కూర్చుని గోనెపట్ట కట్టుకొని, ఇదివరకు రోజుల్లో గోనెపట్ట కట్టుకున్నారంటే ఉపవాసం ఉన్నారని లెక్క. గోనెపట్ట కట్టుకుని బూడిదలో కూర్చున్నారంటే ఉపవాసం ఉండి తగ్గించుకొని వాడు దేవుని దగ్గర బూడిదతో సమానం అని చెప్పుకుంటున్నారని అర్థం. అట్టి ఉపవాసం కేవలం ఆచార సంబంధమైన ఉపవాసం. అందుకే నేను అన్నాను, ఈ యొక్క శ్రమకాల ధ్యాన కూడికలు అనేవి ఆచారంగా ఉండకూడదు, అలవాటుగా ఉండకూడదు, కాకతాళీయంగా ఉండకూడదు. అది ఆధ్యాత్మికంగా ఉండాలి. ఆధ్యాత్మికమైన ఉపవాసంగా ఉన్నప్పుడే దానికి అర్థం. కనుక దేవునికి ప్రీతికరమైన ఉపవాసం అనుకుంటున్నారా మీరు? దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుటయు, కాడిమాన మోకులు తీయుటయు, బాధింపబడిన వారిని విడిపించుటయు, ప్రతి కాడిని విరగొట్టుటయు నేను ఏర్పరచుకొనిన, అంటే దేవుడు ఏర్పాటు చేసుకున్న ఉపవాసం ఏంటంటే ప్రతి కాడిని విరగొట్టుటయు. అంటే ఎవరైతే పాపపు కాడి క్రింద ఉన్నారో సువార్త ద్వారా వాళ్ళ కాడి విరగొట్టబడటం దేవుడికి ఏర్పరచుకున్న ఉపవాసం అది. కనుక అనుకూలమైన ఉపవాసం, ప్రీతికరమైన ఉపవాసం, ఏర్పరచుకున్న ఉపవాసం. నీ ఆహారం ఆకలి వానికి పెట్టుటయు, నీ రక్త సంబంధికి ముఖం తప్పింపుకుంటయు, దిక్కుమాల బేదలను నీ ఇంట చేర్చుకున్నటయు, వస్త్రహీనుడిని కనపడినప్పుడు వానికి వస్త్రం ఇచ్చుటయు. ఇదే కదా నాకు ఇష్టమైన, దేవునికి ఇష్టమైన ఉపవాసం. ఈ 4 ఉన్నాయండి ఉపవాసంలో. ఈ 4 ఉండాలి. దేవునికి అనుకూలంగా అన్నప్పుడు, దేవునికి ప్రీతికరంగా అన్నప్పుడు, దేవునికి ఇష్టం లేనప్పుడు, దేవుడు ఏర్పరచుకుంది కానప్పుడు ఇంక ఉపయోగం ఏంటి? మన ఉపవాసంలో ఈ 4 ఉన్నప్పుడే దేవునికి ఇష్టమైందిగా ఉంటుంది. కనుక ఈ సిద్ధపాటు కాలం 10 మందిలో 5 సిద్ధపడ్డారు, 5 సిద్ధపడలేదు. బుద్ధి కలిగిన వారు, బుద్ధి లేని వారు అన్నారు. కనుక మనకి ఇది సిద్ధపడే సమయం. ఇది మనకంటే చిన్నవాళ్ళు మన ముందు గతించిపోయారు, చూశాం కదా. మనకంటే పెద్దవాళ్ళు గతించిపోయారు, మనకంటే బలాఢ్యులు గతించిపోయారు, మనకంటే జ్ఞానవంతులు గతించారు, మనకంటే అధికారం కలిగిన వాళ్ళు గతించారు. అందరిని చూస్తూనే ఉన్నాం. ఇంతమంది గతించిపోతున్నా కూడా మనల్ని ఎందుకు దేవుడు ఇంకా సజీవులుగా ఉంచాడంటే సిద్ధపడాలి. ప్రభు రాజ్యం కొరకు సిద్ధపడాలి. ఆయన ఎదుట నిలబడటం కొరకు సిద్ధపడాలి. అందుకొరకు ఒక న్యాయస్థానం ముందు నిలబడే ముందు న్యాయవాదులు ఆ నేరస్తుడికి
కొన్ని విషయాలు చెప్పి సిద్ధపరుస్తూ ఉంటారు. ఇదిగో పలానాది అడిగితే ఇలా చెప్పు, పలానాది అడిగితే ఇలా చెప్పు, పలానాది అడిగితే ఇలా చెప్పు అని వాళ్ళు హెచ్చరిక చేస్తారు, అన్నీ వాళ్ళకి బోధిస్తూ ఉంటారు, సిద్ధపరుస్తూ ఉంటారు. ప్రియ దేవుని పిల్లలారా, పరిశుద్ధాత్మ దేవుడు మనకి నేర్పడం లేదా? రేపు న్యాయస్థానం ముందు నిలబడబోతున్నాం. న్యాయాధిపతి అయిన యేసు ప్రభు ముందు నిలబడాలి. పరిశుద్ధాత్మ దేవుడు మనం ఎలా ప్రవర్తించాలో, ఎలా నడుచుకోవాలో, ఎలా మాట్లాడాలో, ఎక్కడ కూర్చోవాలో, ఎక్కడ కూర్చోకూడదు, ఎవరితో సహవాసం చేయాలో, ఎవరితో సహవాసం చేయకూడదో, ఎవరితో మాట్లాడాలో, ఎవరితో మాట్లాడకూడదో చెప్పడం లేదా? ఆయన బోధించడం లేదా మనకి? ఆయన నేర్పించడం లేదా మనకి? అవన్నీ నేర్పిస్తున్నారు. మనం సిద్ధపడినప్పుడు అప్పుడు దేవుని ఎదుట మనం నిలబడగలుగుతాం. అందుకొరకే దేవుడు మనకి ఇంకా ఆయుష్కాలాన్ని పొడిగిస్తూ అవకాశాలు, ఇదొక అవకాశం, దేవుడిచ్చిన శ్రేష్టమైన అవకాశం ఇది. ఈ అవకాశాన్ని జారవిడుచుకోకుండా సిద్ధపడే అవకాశం. చూడండి, పిల్లలు కూడా పరీక్షలప్పుడు ఎప్పుడు సిద్ధపడతారు తెలుసా? సంవత్సరం పొడుగున చదివినోడికి బెంగే ఉండదు. ఎందుకంటే ఆడు సంవత్సరం అంతా చదివేశాడు పొడుగున, అన్నీ చదువుకుంటూ వచ్చేసాడు, ఇంకా వాడు పరీక్షలు వచ్చినట్టే బెంగ ఉండదు. కానీ ఈ పిల్లకాయలు ఏం చేస్తారంటే బస్సులో వెళ్తున్నప్పుడు బస్సులో తీసి కబో చదువుతుంటారు. ఏమో ఇంట్లో చదవవచ్చు కదా, ఇంట్లో చదవరు. ఇక బస్సు ఎక్కి బస్సు వెళ్ళిపోతుంది, ఆ పరీక్ష హాల్ దగ్గరికి తీసుకెళ్తుంది బస్సు. అప్పుడు గబగబా ఆ చివరికి ఈ చివరికి, ఈ చివరికి ఆ చివరికి పుస్తకాలు తిరిగేసి, లేకపోతే స్కూల్కి వెళ్ళే ముందు తిరిగేసి, కాలేజీకి వెళ్ళే ముందు తిరిగేసేస్తూ ఉంటారు. సంవత్సరం అంతా ఏం చేసావు? అప్పుడు సిద్ధపడతారు. తీరా ఏం జరుగుద్దో తెలుసా? ఏ బస్సులో అయితే, లేకపోతే ఏ ఇంటి నుండి బయలుదేరే ముందు అయితే గబగబా పుస్తకం తిరిగేశారో అదే ప్రశ్న వచ్చింది అక్కడ. ఇప్పుడు వాళ్ళకి సగం గుర్తుంటుంది, సగం గుర్తుండదు. ఏం చేయాలో అర్థం కాదు. అందుకే కొంతమంది పాపం సినిమాలు చూస్తున్నారు. ఎందుకంటే సినిమా కథ రాయడానికి. ఏం చేస్తున్నారు? సినిమాలు చూస్తున్నారు. ఎందుకంటే సినిమా కథ రాసేస్తారన్నమాట. మొదలు పెడతారు. మొదలుపెట్టిన తర్వాత ఆ మధ్యలో అది చూడొచ్చాడేంటి దిద్దేవాడని శుభ్రంగా సినిమా కథ రాసేస్తారు. అందుకేనేమో సినిమాలు చూస్తారేమో చాలామంది. కానీ ప్రియ దేవుని పిల్లలారా, అప్పుడు సిద్ధపడిన ఆ రిజల్ట్ వచ్చినప్పుడు అనుకుంటారు నాకు మంచి మార్కులు రావాలి. ఎందుకు రాలేదు? నీ సిద్ధపాటు అంతా కూడా పరీక్షకి బయలుదేరే ముందు సిద్ధపాటు, అందుకని రావు. అలాగననే రేపు ప్రభు ఎదుట నిలబడినప్పుడు అప్పుడు ముందుగా సిద్ధపడదామని ప్రయత్నిస్తే సిద్ధపాటుకి కుదరదు. ఇప్పుడే ప్రతిరోజు మోకాళ్ళ మీద పడి ప్రార్థన చేసి ప్రభువుని అడిగి సిద్ధపడాలి. సిద్ధపడే సమయమే ఇది, సిద్ధపడే సమయం. గుర్తుపెట్టుకో, ఈ మాట హృదయంలో నాటనివ్వండి. సిద్ధపడే సమయం ఇది, సిద్ధపడే టైం ఇది. ఎక్కడున్నా సరే, ఏ సమయంలోనైనా సరే మనం సిద్ధపడతా ఉండాలి దేవుని దగ్గర. కనుక సిద్ధపడుతూ ప్రభు రాజ్యం కొరకు ఎదురు చూద్దాం. దేవుడి మాటలు మన వెనుకల్లో దీవించును గాక. ప్రార్థన. సర్వశక్తియు మిక్కిలి ప్రేమ కలిగిన పరిశుద్ధుడు అయిన యేసు ప్రభువా, మీకు వందనాలు నాయన. ఒక ప్రయాణానికి సిద్ధపడడం మాకు తెలుసు, చదువుకునే పిల్లలు పరీక్షలకు సిద్ధపడడం వాళ్ళకి తెలుసు. దేవా, రకరకాల సిద్ధపాట్లు నాయన. వివాహానికి నాయన సిద్ధపడేవాడు కూడా ఉన్నారు. రకరకాలుగా సిద్ధపాట్లు తెలుసు, కానీ నీ రాజ్యం కొరకు సిద్ధపడడమే ఇంకా నేర్చుకోలేకపోతున్నాం. దేవా, నీ రాజ్యం కొరకు ఎలా సిద్ధపడాలో నేర్పించండి నాయన. సిద్ధపడిన వారు మాత్రమే నీ రాజ్యంలో ప్రవేశిస్తారని నీ వాక్యం. సిద్ధపడడానికి మాకు అవకాశంగా ఈ ఉపవాస కూడికలను ఇచ్చారు కనుక స్తోత్రాలు. మేము తగినటువంటి సిద్ధపాటు కలిగి సిద్ధపడగలుగుటకు సహాయం చేయండి. నామకార్థంగాను, ఆచార సంబంధంగాను, అలవాటుగాను, నాయన ఆనవాయితీగాను, కాకతాళీయంగాను కాకుండా అవకాశం తీసుకుని, అవకాశాన్ని మీరు మాకు ఇచ్చారని అవకాశం జార విడుచుకోకుండా సిద్ధపడగలుగునట్లుగా నీ గొప్ప కృప తోడు దీవెన దయచేయమని, మీరే ఘనతను పొందుమని
వచ్చిన బిడ్డలందరినీ దీవించండి. కొడుకుని ఏర్పాటు చేసుకున్నటువంటి శాంతరాజు గారిని, మార్తమ్మని దీవించండి. వారికి ఇచ్చిన బిడ్డలు దివ్య, నవ్య, కమలను మీరు ఆశీర్వదించండి. మీకు స్తోత్రాలు. ఆయన బిడ్డ కమలని మీరు దీవించమని ప్రార్థిస్తున్నాను. వారి కుటుంబాలు దీవించండి. అలాగే శ్రీని కొరకు ప్రార్థిస్తున్నాను. విజయ వనితల కొరకు ప్రార్థిస్తున్నాను. వారికి ఇచ్చిన మేరీ కొరకు ప్రార్థిస్తున్నాను. దీవించండి, ఆశీర్వదించండి. మీ గాయపడిన కృప, కనికర చేతులకి నీ ప్రియమైన బిడ్డలు అందరిని అప్పగించుకుంటూ యేసునామములో వేడుకను ప్రార్థన చేస్తున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు ప్రభు కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్యమైన సన్నిధి, తోడు, దీవెన, కాపుదల ప్రార్థించిన అంశాలు ఏకీభించిన బిడ్డలందరూ కూడిన మనందరికి సదాతోడే ఆయన నిత్యరాజ్యానికి వారసులుగా మనందరినీ సిద్ధపరిచి, నడిపించి, దీవించి, కాపాడును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ అందరికీ వందనాలు.